సువార్త 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. దేవుడు ఇక్కడ ఎప్పుడైతే పునరుద్ధానం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన పునరుద్ధానం అవుతారా లేదా అన్న సంగతిని గమనిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే తోమా లేకపోయినాడంట. హల్లెలూయా. 3.5 సంవత్సరం పాటు ప్రభుతో పాటు నడిచిన వ్యక్తి, 3.5 సంవత్సరం పాటు ప్రభుతో పాటు పరిచర్య చేసిన వ్యక్తి, ఆ తర్వాత ప్రభు యొక్క నోట్ల నుండి అద్భుతమైన ఒక మాట, నేనే మార్గము సత్యము జీవము అన్న మాటని పలకడానికి ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కనపడడం లేదంటే శిష్యుల గుంపులో కనపడడం లేదు, శిష్యుల గుంపులో లేదు. ఆయన లేకపోవడాన్ని గమనించిన ప్రభు అక్కడ ఏం జరుగుతుంది అంటే 25వ వచనంలో, కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచిద్దామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈయన యొక్క విశ్వాసం ఎలాంటిదంటే ఆ చేతిని తీసుకువచ్చి ఆ యొక్క మేకుల గుర్తులో ఆ వేలుని తీసుకొచ్చి గుర్తులో పెట్టాలంట, మేకుల గుర్తులో పెట్టాలంట, చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మడు అన్నట్లుగా ఉంది ఆయన విశ్వాసం. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రభు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు కనపడకుండా పోతా ఉంటున్నాం. హల్లెలూయా. ఆదామును చూశాడు ఒకసారి, చదవండి ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. చూడండి, అక్కడ లేకపోయినాడు. ఎవరు లేకపోయినాడు? తోమా లేకపోయినాడు. ఇక్కడ ఆదాముకి ఎవరు లేకపోయారంటే సాటి అయిన సహాయము లేకుండా పోయింది. ఈ సాటి అయిన సహాయము లేదే అని చెప్పి గమనించిన ప్రభు ఆదాముకి ఏం చేశాడంటే సాటి అయిన సహాయాన్ని అందించాడంట. ఆమేన్. సాటి అయిన సహాయాన్ని ఎప్పుడైతే అందించాడో వెంటనే ఏం జరిగింది చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ఆమేన్. సాటి అయిన సహాయము లేదే అని చెప్పి లేదని ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే యెహోవా ఆ పిలుస్తుంటున్న స్వరాన్ని విని కూడా ఆయన దగ్గరకు రాకుండా పోయారంట. ఈరోజు కొన్నిసార్లు మనం ఏదైతే లేదో దాన్ని గమనించి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, అయ్యో నా బిడ్డ ఇది లేదు అని చెప్పి దేవుడు దాన్ని అనుగ్రహించినప్పుడు మనం ఎక్కడ లేకుండా పోతా ఉంటే దేవుని సన్నిధానంలో రాకుండా పోతా ఉంటాం. ఉద్యోగం లేదే అని చెప్పి బాధపడితే ఉద్యోగం ఇస్తే దేవుడి సన్నిధానంలో రాకుండా పోతుంటున్నాం. గర్భఫలం లేదే అని చెప్పి బాధపడితే దేవుడు గర్భఫలం ఇస్తే దేవుడి సన్నిధికి రాకుండా పోతా ఉంటున్నాం. ఆ తర్వాత వివాహం కాలేదే అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెడితే వివాహం జరిగితే దేవుడి సన్నిధికి మళ్ళీ రాకుండా పోతా ఉంటున్నాం. ఇలా ఎన్నో ఇక్కడ చూడండి, ఆదాముకి సాటి అయిన సహాయము లేదని చెప్పి అందించిన తర్వాత ఎక్కడికి రాకుండా పోతున్నాడంటే దేవుని సన్నిధికి రాకుండా పోతా ఉన్నాడు. అక్కడ తోమా దేవుడి గురించి ఎరిగి, తోమా దేవుని యొక్క పరిచర్య చేసి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు అంతటినీ చూసి ప్రభు కొరకు కనిపెట్టాల్సిన తోమా, ప్రభు కొరకు వేచి ఉండాల్సిన తోమా శిష్యులతో పాటు లేకుండా పోతా ఉన్నాడు. హల్లెలూయా. సంగమా, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా కొన్నిసార్లు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు పొందుకుంటా ఉన్నాం, మేలు పొందుకుంటా ఉన్నాం. ఆ తర్వాత దేవుని దగ్గర నుంచి కావాల్సిన ఆశీర్వాదాలు అంతటిని పొందుకున్న తర్వాత మనం కూడా కొన్నిసార్లు సంఘంలో లేకపోతే ఆయన సన్నిధిలో ఏమవుతున్నామనంటే కనపడకుండా పోతా ఉంటున్నాం. హల్లెలూయా.
కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు ఎదురు చూస్తా ఉన్నది ఏంటి అంటే నీవు ఆయనకు కనబడాలని చెప్పి. అందుకే ఇక్కడ ఒక మాట, దావీదు ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథం 142వ అధ్యాయము 4వ వచనం గమనించండి ఒకసారి. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. నా కృటి ప్రక్క నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారో దావీదు దగ్గర ఒకప్పుట్లో, కానీ ఆ గుహలో ఉన్నప్పుడు దావీదు దగ్గర ఎవ్వరు లేరండి. సైన్యం ఉండేది, ఆ తర్వాత దావీదును ప్రేమించిన వాళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు దావీదుకి ఈ గృహంలో ఉన్నప్పుడు దావీదు దగ్గర ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఈరోజు మన పరిస్థితి కూడా, ఒకప్పుడు అందరూ ఉండేవాళ్ళేమో, ఒకప్పుడు అందరూ ప్రేమించే వాళ్ళేమో, ఒకప్పుడు అందరూ నేను వెంటాడే వాళ్ళేమో, ఒకప్పుడు అందరూ నేను చూసి నీ దగ్గర లాభం పొందుకోవడానికి ఏదేదో చేసేవాళ్ళేమో, ఇప్పుడు ఒంటరిగా ఉండిపోవచ్చేమో. హల్లెలూయా. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను ఎరిగిన వాడు ఒక్కడునో నాకు లేకపోయినో, ఆశ్రయం ఏదియో నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు అని చెప్పి 5వ వచనంలో అంటాడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. ఆమేన్. ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదయ్యా, నన్ను ఎరిగిన వారు ఎవరు నా పక్షాన్ని లేకపోయినా పర్వాలే, ఒకవేళ వారు నన్ను చూడడానికి రాకపోయినా పర్వాలే, నన్ను పట్టించుకోకుండా పోయినా పర్వాలే, నాకు ఏదైనా సహాయం చేయకపోయినా పర్వాలే, కానీ నీవు నాకు తెలుసు, నీవే నా ఆశ్రయము అని చెప్పి దావీదు ఏం చేస్తాడంటే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. నా ప్రియమైన వారు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని సన్నిధానములో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించిన తర్వాత, దేవుని యొక్క కృపను పొందుకున్న తర్వాత, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న తర్వాత, దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత ఎక్కడైనా కనపడకుండా పోతా ఉంటున్నావేమో. అన్ని చోట్ల కనపడతా ఉంటారంట. ఎక్కడ కనపడకుండా పోతున్నారంటే దేవుని సన్నిధానంలో కనపడకుండా పోతా ఉంటున్నారంట. హల్లెలూయా. అందుకే దావీదు, నా దగ్గర ఎవరు లేరయ్యా, నన్ను ఎరిగిన వారు ఎవరు లేరు, కానీ నాకు ఉన్న ఆశ్రయం ఎవరునంటే మీరే. ఆమేన్. అక్కడ కింద ఒక మాట అంటాడు, 6వ వచనం, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొక్కుము, నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము అని చెప్పి దావీదు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. కనుక మన ప్రార్థన దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడండి. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు అంటే నువ్వు కనపడతావు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. నీ స్వరం వినపడుతుందని చెప్పి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు ఏంటంటే నీ యొక్క అవసరం దేవునికి ఎంతైనా ఉంది. ఆమేన్. కానీ ఈరోజు మన జీవితాల్లో మనం కనబడ్డంలే, దేవుని ఎదుట నిలబడ్డంలే, దేవుని యొక్క స్వరము మనము దేవుని యొక్క స్వరముకి మనము ఏమాత్రం కూడా లోబడ్డం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చదవండి ఒకసారి. ఈ యొక్క ఎలీయా అంట ఒకప్పుడు ఎలాంటి వ్యక్తి అంటే దేవునికి అందుబాటులో ఉన్న వ్యక్తి. ఒకప్పుడు దేవునికి అందుబాటులో ఉన్నాడు. చూడండి, ఎలీయా ఆకాశం నుంచి అగ్నిరా అంటే అగ్ని దిగి వచ్చింది. ఎలీయా ప్రార్థన చేస్తే అక్కడ ఉంటున్న ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ అందరి దృష్టి ఎలీయా మీద పడ్డట్లుగా చేసింది, దేవుణ్ణి స్తుతించేటట్లుగా చేసింది. కానీ ఒక స్త్రీ చేసిన ఒక మాటకై, ఒక స్త్రీ చెప్పిన మాటకై ఎలీయా దేవుడు ఎలా భయపడిపోయాడో ఒకసారి చూద్దాం. ఒకసారి రాజుల గ్రంథం 19వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. చదువు. అపాయము కలుగజేయునుగాక అని చెప్పి ఎప్పుడైతే ఈ స్త్రీ ఆ మాట విసిరిందో, ఆ మాట చెప్పిందో, వెంటనే ఈ యొక్క ఎలీయా ఏం చేయాలి అంటే ఆ స్త్రీ దగ్గర నుండి కాపాడు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. ఆ స్త్రీని ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఈ ఎలీయా ఒకప్పుడు దేవుని సన్నిధానంలో కనపడిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కనపడడం లేదంటే దేవుని సన్నిధానంలో కనపడకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళి నిద్రపోతున్నాడు. 5వ వచనం, అతడు బదిర వృక్షము క్రింద పరుండి
నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. ఆమె ఒకప్పుడు దేవుని సంఘాల్లో కనపడినాడు, ఇప్పుడు కనపడకుండా ఎక్కడ ఒక సమస్య వస్తే కనపడకుండా ఏం చేస్తాడంటే నిద్రపోతా ఉన్నాడంట. ఈ నిద్రపోతుంటున్న వ్యక్తికి దేవుని యొక్క దూత వచ్చి చెప్తూ ఉంది, 6వ వచనం చదవండి. అతడు చూసినంతట్లో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి బగ్గులు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనకి శక్తికి మించిన పని ఉంది. ఈరోజు మనకందరికీ కూడా శక్తికి మించిన పని ఉంది. ఆ శక్తికి మించిన పని చేయాలి అంటే దేవుని సన్నిధానంలో నువ్వు కనపడాలి. ఈరోజు మనకి తలాంతులు ఇచ్చింది, ఈరోజు మనకి కృపా వరాలు ఇచ్చింది, ఈరోజు మనకి ప్రార్థన చేయడానికి అధికారం ఇచ్చింది, లేకపోతే అభిషేకం ఇచ్చింది. ఎందుకంటే శక్తికి మించిన ఒక పని ఉంది దేవునితో, నీతో దేవునికి పని ఉంది. కనుక ఆ పనిని చేయడానికి మనల్ని పిలిచిన దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉన్నామా, లేకపోతే కనబడకుండా పోతుంటున్నామా ఒకసారి ఆలోచన చేయండి. నీకున్న జ్ఞానం ఇంకొకరికి లేదు, నీకుంటున్న ఆరోగ్యం ఇంకొకరికి లేదు, నీకున్న ధనం ఇంకొకరికి లేదు, నీకున్న అవకాశం ఇంకొకరికి లేదు. హల్లెలూయా. నీకున్న తలాంతులు, టాలెంట్స్ ఇంకొకరికి లేవు. కానీ వీటంతటిని కూడా మనం ఏం చేస్తామంటే వృధా చేస్తా ఉన్నాం. ఈ ఎలియా దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు అంటే రాజు సైతం ఆశ్చర్యపడిపోయే దైవజనుడు, ఆ తర్వాత ఉంటున్న ప్రవక్తను సైతం సాగిలపడినట్లుగా చేసిన దైవజనుడు. ఈయన ప్రార్థన చేస్తే అగ్ని అలాగనే వచ్చి ఆ యొక్క ఉంటున్న ఆ యొక్క మాంసాన్ని కాల్చివేసింది. అంత గొప్ప అద్భుతాన్ని చేసిన దైవజనుడు ఇప్పుడు ఏమైపోతుందంటే దేవుని సన్నిధానంలో కనపడకుండా నిద్రపోతా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘాలు నిద్రపోతా ఉన్నాయి కాబట్టి లోకంలో ఏమి తాండవం చేస్తుందో తెలుసా? సాతాను యొక్క అధికారము తాండవం చేస్తా ఉంది. సంఘము పైన ఏది ఎక్కువగా కనబడతా ఉంది అంటే సాతాను యొక్క క్రియలు ఎక్కువ కనబడతా ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచన చేయి. నిద్రపోతుంటున్న వాళ్ళందరూ లేవాలి. హల్లెలూయా. నిద్రపోతుంటున్న వాళ్ళందరూ కూడా ఎందుకు లేవాలి అంటే మనకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఏ కార్యమైతే అనుకుంటున్నాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి మనకు ఒక మంచి పనిని దేవుడు అప్పగించడం కనుక ఆ పనిని చేయడానికి మనం ముందుకు సాగాల్సిన వారుగా మనం ఎంతైనా ఉన్నాము. ఆమేన్, ఆమేన్. అందుకే ఇక్కడ ఎలియా దైవజనుడిని మనం చూస్తే ఆ తర్వాత ఆయనకి అన్ని వసతులు అక్కడ కల్పిస్తా ఉన్నాడు దేవుడు. చూడండి ఒకసారి ఏమవుతున్నాడు. తల దగ్గర 6వ వచనం, తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పం, నీళ్ల బుడ్డి. చూడండి, నిప్పుల మీద కాల్చబడిన వేడిగా అప్పం ఇస్తా ఉన్నాడు. నీళ్ల బుడ్డిని కూడా అక్కడ తీసుకొచ్చి ఉంచుతా ఉన్నాడు. ఈరోజు మనం దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు నిలబడాలని చెప్పి ఒక ఆశ కలిగి ఉంటే మన అవసరతలంతటిని కూడా ఆయనే తీరుస్తాడు. హల్లెలూయా. మన అక్కర్లంతటిని ఆయనే తీరుస్తాడు. కేవలం మనం నిలబడాల్సింది మాత్రమే, మనల్ని నడిపించేది మాత్రము ఆయనే. కనుక ఈ ఎలియా దైవజనుని యొక్క అవసరత దేవునికి ఉంది. ఈ ఎలియా ఒకప్పుడు మంచి ప్రార్థన పరుడే, ఇప్పుడు నిద్రపోతున్నాడే, వీడిని నిద్రపోయేవాడు నిద్రపోని అని చెప్పి వదలలే, ఆత్మలో బలహీనమైపోయినాడే అని చెప్పి వదిలిపోలే. ఈ ఎలియా దేవుడు నన్ను మర్చిపోయాడే అని చెప్పి, నన్ను మర్చిపోతావా, నేను మర్చిపోతానని చెప్పి ఎలియాని విడిచిపెట్టలే. ఎలియాని బలపరచడానికి ఏం చేస్తున్నాడో తెలుసా? తన శరీరాన్ని బలపరచడానికి, తన ఆత్మను బలపరచడానికి దేవుడు దేవదూతను పంపించి ఒక ఆహారాన్ని, అప్పాన్ని, వేడిగా ఉంటున్న అప్పాన్ని ఇస్తా ఉన్నాడు. ఈరోజు మన ఆత్మని బలపరచడానికి దేవుడు నూతనమైన జీవాహారాన్ని మనకందరికి దయచేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ ఎలియా ఎలాంటి అయినా మనలాంటి స్వభావమే అంట. ఎలియా గురించి రాయబడింది యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో. ఎలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అని చెప్పి రాయబడింది. తిన్నాడు, హ్యాపీగా తిన్నాడు. ఏం తిన్నాడు? అప్పము తిన్నాడు, నీళ్లు తాగినాడు. వెంటనే భోజనం చేసి 6వ వచనం చివరిలో రాయబడింది, అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. ఈరోజు మనం కూడా అంతే.
అద్భుతాలు పొందుకొని తిరిగి లోకంలోకి వెళ్ళిపోతాం. ఆశ్చర్యమైన కార్యాలు చూసి మళ్ళీ లోకం వైపు చూస్తాం. ఆ తర్వాత దేవుని దగ్గర నుండి కావాల్సిన ఆశీర్వాదం అంతటిని అనుభవిస్తూ మళ్ళీ లోకంలో ఉంటున్న వాటంతటిని కూడా అనుభవించాలని చెప్పి ఆశపడతా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అతను తిరిగి భోజనం చేసి మళ్ళా తిరిగి పడుకుంటా ఉంటే 7వ వచనంలో అంటాడు, అయితే యెహోవా దూత 2వ మారు అతన్ని ముట్టి, ఆమేన్, 2వసారి కూడా దేవుడు నిన్ను తాకుతా ఉన్నాడు. 2వసారి కూడా దేవుడు నిన్ను ముట్టుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? పడిపోయిన నా బిడ్డ తిరిగి లే, నీకు అవకాశం ఇచ్చినాను, తిరిగి లే. నీకుంటున్న తలాంతుల్ని అలా వృధా చేసుకోవద్దు, తిరిగి లే. నాతో నీకుంటున్న సంబంధాన్ని పాడు చేసుకోవద్దు, తిరిగి లే. లోకంతో కలిసిపోయి నన్ను మర్చిపోవద్దు, తిరిగి లే. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, గాడ్ ఈస్ ఆల్వేస్ నియర్ us, హి ఈస్ నెవర్ ఫార్ ఫ్రమ్ us అని చెప్పి అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనకి దూరంగా లేడు. హల్లెలూయా. మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేరే అని చెప్పి అనుకుంటాం. ఒక అద్భుతమైన ఒక ఆథర్, ఒక రచయిత ఒక మాట అంటాడు, ఏంటంటే మనము ఒకవేళ దేవుడి పక్షాన ఉన్నా లేకపోయినా, దేవుణ్ణి మనము జ్ఞాపకం ఉంచుకున్నా మర్చిపోయినా, ఒకవేళ దేవుని మాటలు మనం విన్నా వినకపోయినా, దేవుడు మాత్రం ఎప్పుడు మన పక్షాన్ని నిలబడే ఉంటాడు అని చెప్పి, దేవుడు ఎప్పుడు మన పక్షాన్ని నిలబడి ఉండడం మాత్రమే కాదు, మనకి సమీపంగా ఉంటాడు అనే మాట ఆ యొక్క రచయిత అంటాడు. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎలీయా ఎక్కడికో వెళ్ళిపోయినాడు, కనపడకుండా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాడు. కనపడకుండా వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధానంలో వెళ్ళిపోవాలి. నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు సేవ నాకు చాలు ప్రభువా అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. కనపడకుండా వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే తన దూతను పంపించి ఎలీయాని పోషిస్తా ఉన్నాడండి. దూతను పంపించి ఎలీయా చేయాల్సిన పనిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఎంతో ఉంది, మనమందరం కూడా చేయాల్సిన పని చాలా ఉంది. హల్లెలూయా. కనుకనే మనందరితో కూడా మాట్లాడుతాం. అక్కడ కనపడతాం, ఇక్కడ కొంతమంది యూట్యూబ్ లో కనపడతారు, ఫేస్బుక్ లో కనపడతారు, ఫ్రెండ్స్ దగ్గర కనపడతారు, ఆ తర్వాత అన్నిట్లోనూ కనపడతారు. ఎక్కడ కనపడరు అంటే ప్రార్థనా గదిలో. చెప్పండి, ప్రార్థనా గదిలో కనపడరు. ఆమేన్. ఎక్కడ కనపడినా, ఎక్కడ బహిరంగ ఎక్కడెక్కడో కనపడినా, నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు కనపడకపోతే, కనపడకపోతే దేవుడి దగ్గర నుండి రావాల్సిన ఆ కార్యాన్ని, ఆ యొక్క మర్మాలని, ఆ యొక్క విషయాల్ని మనం పొందుకోలేము. అందుకే ఈ ఎలీయా ఇక్కడ తిరిగి లేచిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి పనికి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే 8వ వచనం చివరిలో చదవండి, 8వ వచనం పూర్తిగా చదవండి. అతడు లేచి భోజనము చేసి, ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేసెను. హల్లెలూయా. ఎక్కడికి లేచి వెళ్ళిపోయినాడు? అయ్యా పని ఉంది కదా, లేచి వెంటనే పరిగెత్తలే. 40 దినాలు ప్రయాణం చేశాడు. 40 దినాలు ఆ భోజనం యొక్క కార్యం చూడండి ఒకసారి, ఎంత మంచి భోజనం పెట్టుంటాడో ఆయన. మనం ఈరోజు తెల్లవారితో తింటే మధ్యాహ్నకంతా అరిగిపోతాం, అదేదో తెలియదు, ఏం తిన్నామో కూడా తెలియడం లేదు. తెల్లవారితో తిన్నామా అని కూడా, తిన్నామా తినలేదని కూడా తెలియడం లేదు. కానీ ఈ భోజనము, ఈ అప్పము, ఈ నీళ్లు ఎంత దూరం వచ్చిందంటే 40 రోజులు ప్రయాణం చేసే శక్తి ఇవ్వడం జరిగింది ఎలీయాకి. హల్లెలూయా. ఈ శక్తితో ఆయన ఎక్కడికి వచ్చాడు? నేరుగా దేవుని పర్వతం హోరేబు. ఈ హోరేబు దగ్గరికి వచ్చి అక్కడ ఒక చిన్న గృహలో అక్కడ బస చేసినాడంట. నా ప్రియమైన వాళ్ళారా, హోరేబుకి ఎందుకు వచ్చినాడు ఎలీయా అని అంటే, హోరేబుకి రావాల్సిన అవసరత ఏంటి అని చెప్పి మనం చూస్తే, హోరేబు దేవుడు నివాసం ఉండే స్థలం. ఆమేన్, ఆమేన్. హోరేబులో దేవుని మహిమ ప్రకాశించే స్థలం. ఆమేన్. హోరేబులో దేవుడు ముఖాముఖిగా మోషేకి ఆ 2 పలకల్ని అనుగ్రహించిన స్థలం, ఆజ్ఞల్ని దేవుడు మాట్లాడే స్థలం. హల్లెలూయా. ఆ స్థలానికి వచ్చి ప్రభువా, నేను ఇంకొక స్థలానికి నీకు కనపడకుండా వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాను,
వేరే కొండ దగ్గరికి వెళ్ళి ఆ బదిర వృక్షం కింద అలాగ నిద్రపోవాలని చెప్పి అనుకొని నీకు అందుబాటులో ఉండకూడదని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు నీకు నేను అందుబాటులోకి వస్తాను ప్రభువా అని చెప్పి ఎక్కడికి వచ్చాడంటే దేవుడు ఉండే స్థలంలోనికి వచ్చినాడండి ఎలీయా. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయి, నువ్వు అందుబాటులో ఉన్నావా? నువ్వు అందుబాటులోకి లేవా? దేవుడు అందుబాటులో ఉండాలి అని అంటే దేవుడు ప్రతిసారి మనకు అందుబాటులో ఉంటాడు, కానీ మనమే దేవునికి అందుబాటులో ఉండం. హల్లెలూయా. కానీ ఎలీయా తప్పించుకొని వెళ్ళిపోయినా కూడా, ఎలీయా భయపడి దాగుకున్నా కూడా, ఎలీయా నేను చేయలేను అని చెప్పి తను బలహీనుడైపోయినా కూడా దేవుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఎక్కడ ఉంచాడో తెలుసా? ఆ హోరేబ్ అనే స్థలంలో ఉంచి ఎలీయాతో ఏం జరిగింది? హోరేబ్కి వచ్చిన తర్వాత 10వ వచనం, 9వ వచనం, అచ్చట ఉన్న ఒక గుహలో బస చేసిన యెహోవా వాక్కు అతనికి ఇచ్చట నీవేమి చేయుచున్నామని అతనిని అడుగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయటకు చూచున్నారని మనవి చేసి, అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమును నిలిచి ఉండమని సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ బస చేసినప్పుడు దేవుని యొక్క వాక్కు ఎలీయాకి ప్రత్యక్షం అవుతారు. ఈరోజు నీ జీవితంలో ఒక ప్రత్యక్షత కావాలంటే నీ ప్రార్థన గదిలోనే పొందుకోవాలి. నీవు దేవుని యొక్క స్వరం వినబడాలన్నా, దేవుని యొక్క దర్శనం కావాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలన్నా, నీ సమస్యకు ఒక విడుదల కావాలన్నా, నీ కన్నీరికి ఒక ముగింపు కావాలన్నా, నీ బాధలకి, నీ యొక్క శ్రమ, నీకుంటున్న వేదనకి ఏదో ఒక రకంగా, ఏదో ఒక కారణంగా ఒక పురుష్ట పడాలని అంటే ఎక్కడికి రావాలో తెలుసా? ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు కనబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఎలీయా ప్రవక్త అక్కడికి రావడానికి కారణం ఏంటంటే హోరేబుడు గురించి తెలుసు. ఆ పర్వతంకుంటున్న శక్తి తెలుసు. ఆ హోరేబులో ఎలాంటి శక్తి ఉందో, ఆ హోరేబులో ఎలాంటి ప్రత్యక్షత ఉందో, ఆ హోరేబులో దేవుని యొక్క మహిమ ఎలాంటిదో, హోరేబులో ఎలాంటి కార్యాలు జరిగాయో అంత ఎలీయాకి తెలుసు కనుకనే అక్కడికి వచ్చి నివాసం చేస్తా ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, మన నివాసం ఎక్కడ? మన నివాసం ఎవరితో? కానీ దేవుడు అంటాడు, మీరు పరిశుద్ధంగా ఉంటే, మీరు ప్రత్యేకింపబడిన వారిగా ఉంటే నేనే మీలో వచ్చి నివాసం చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనతో పాటు నివాసం చేయాలని చెప్పి ఆలోచన చేసే దేవుడు ఆయన. ఈరోజు మన హృదయాల్లో నివాసం చేయాలని చెప్పి ప్రతిరోజు దాహముతో ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. కానీ ఈరోజు ఆయనకి ఏమి దొరకడం లేవో తెలుసా? నివాసము దొరకడం. ఏం దొరకడం లేదండి? చెప్పండి ఒకసారి. నివాసం దొరకడం లేదండి. దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఎవరు తనకి ఆ హృదయాన్ని ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ ఎలీయా జీవితంలో మనం చూస్తే ఆ హోరేబు దగ్గరకు వచ్చి నివాసం చేసి దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడు. దేవుని యొక్క స్వరం విన్న తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఒక్కడినే మిగిలిపోయినానయ్యా, ఎవ్వరు లేదయ్యా, ప్రవక్తలంతా హతం చేసిందయ్యా యెజెబెల్, ఇంకెవరు లేరయ్యా, నేను ఒక్కడనే మిగిలిపోయినానయ్యా అని చెప్పి ఆ ఎలీయా తన బాధనంతా కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా అనుకోండొచ్చేమో, నేను ఒక్కడనే ఉన్నాను, నాకెవరు సహాయం చేయట్లే, నేను ఒక్కడనే ఉన్నాను, నాకెవరు కూడా నన్ను పట్టించుకోవట్లే, నేను ఒక్కడనే ఉన్నాను, ఏ దారిలో నుండి కూడా నాకు ఒక ఆదరణ కలిగిన మాటలు రావట్లే, నేను ఒక్కడనే ఉన్నాను, ఎందుకు ఈ జీవితం అని ఎలీయా లాగా భయపడిపోయి, ఎలీయా లాగా ఏదో ఒక దేవుడికి అందుబాటులో లేకుండా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నావేమో. కానీ ఒక్కడైన ఎలీయాతోనే దేవుడు అనేక ఆత్మల్ని రక్షణలోనికి నడిపించడం జరిగింది. హల్లెలూయా. ఈ ఒక్క ఎలీయాతోనే దేవుడు గొప్ప కార్యాలను జరిగించడం జరిగింది. హల్లెలూయా. ఈ ఒక్క ఎలీయాని నిలబెట్టే ఎలీషా లాంటి శిష్యుని దేవుడు తయారు చేయడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు ఒక్కదానినే అని చెప్పి నువ్వు భయపడద్దు. ప్రార్థన నేను ఒక్కటే చేసుకోవాలండి మా ఇంట్లో అని చెప్పి భయపడద్దు. నేను ఒక్కదాన్నే దేవుడి సన్నిధికి వస్తానే, మా కుటుంబం ఇంకా రాలేదే అని చెప్పి అనుకోవద్దు. ఒక్కరా
నువ్వు ఒక్కడివిరా, నువ్వు ఒక్కదానివిరా. నీ ఒక్కడి ప్రార్థన ఆలకించి, నీ ఒక్కదాని మొర ఆలకించి, నీ ఒక్కదాని యొక్క విశ్వాసాన్ని చూసి, నీ ఒక్కదాని యొక్క పరిశుద్ధత భక్తిని చూసి దేవుడు నీ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షణలోనికి నడిపించును గాక. ఆమేన్. వినబడుతుంది. అలచడి ఉంటే దేవుని యొక్క స్వరం వినలేం, లేకపోతే అనాలోచనలు ఉంటే దేవుని యొక్క స్వరం వినలేం, లేకపోతే భయం ఉంటే దేవుని యొక్క స్వరం వినలేం, అవిశ్వాసం ఉంటే దేవుని యొక్క స్వరం వినలేం, లేకపోతే ఏదో ఒక రకంగా నాకు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటే దేవుని యొక్క స్వరం వినలేం. ఎప్పుడు వింటాం దేవుని యొక్క స్వరం అంటే నిమ్మలంగా నువ్వు ఉంటే. హల్లెలూయా. అందుబాటులో నువ్వు ఉండాలి, నువ్వు కూర్చొని నిమ్మలంగా అందుబాటులో ఉన్నాను ప్రభువా అని చెప్పి దేవుని యొక్క స్వరం వినడానికి అలాగనే కూర్చో. ఆ సమయంలో భయంకరమైన కార్యాలు జరుగుతాయి, పర్వతాలు బద్దలవుతాయి నువ్వు కూర్చుంటే దేవుని సన్నిధానంలో. ఆమేన్. పర్వతం లాంటి సమస్యలు బద్దలవ్వాలి, భూకంపాలు తొలగాలి, మెరుపులు కూడా అలాగనే మాయమైపోవాలి. అలాంటి సముఖం ఏదైనా ఉందంటే దేవుని సముఖం. ఆ సముఖంలో కూర్చొని ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడేమో. పర్వతాల బద్దలైనాయి కదా, ప్రత్యక్షమవుతాయేమో, నా సమస్య పోయింది కదా, దేవుడు నాతో మాట్లాడతాడేమో అని చెప్పి అనుకున్నాడు, కానీ మాట్లాడలేదు. భూకంపం పోయింది కదా, దేవుడు ప్రత్యక్షమవుతాడేమో పలకరించిన. మెరుపు పోయింది కదా, ప్రత్యక్షమవుతాడేమో, పలకరించిన. ఎప్పుడు పలకరించినాడు? 12వ వచనం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడింది. నా ప్రియమైన వాళ్ళారా, నువ్వు ప్రార్థనలో అక్కడ, అందుకే ప్రభు అన్నాడు నిలిచి ఉండు. 11వ వచనం. పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండు. భూకంపాలు వస్తాయి, పర్వతాలు బ్రద్దలవుతాయి, నిలిచి ఉండాల. భూకంపం కదంతాది, నిలిచి ఉండాల. మెరుపులు లాంటి మాటలు వస్తాయి, నిలిచి ఉండాల. హల్లెలూయా. అందుబాటులో ఉండు. ఆ టైంలో కూడా నువ్వు అందుబాటులో ఉండాలి. అయ్యో భూకంపం వచ్చిందని చెప్పి పరిగెత్తబాక, పర్వతాలు బ్రద్దలు అవుతున్నాయి, నా మీద ఎక్కడ వచ్చి పడుతున్నాయని చెప్పి పరిగెత్తబాక, అయ్యో మెరుపు లాంటి వార్తలు వస్తా ఉన్నాయని చెప్పి అలాగనే కృంగిపోబాక. ఆ టైంలో కూడా అలాగనే నిలిచి ఉండు. ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు రకరకాల పోరాటాలు వస్తూ ఉంటాయి, రకరకాల భేదాలను తీసుకుని వస్తూ ఉంటాడు సాతాను, రకరకాల ఇబ్బందులు తీసుకుని వస్తూ ఉంటుంది. కుటుంబాల ద్వారా, మనుషుల ద్వారా, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి ద్వారా, ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా మనం ఎదుటికి మన హృదయం బద్దలేటట్లుగా చేస్తాం ప్రార్థనలో ఉంటే. అందుకే ఒక భక్తుడు అంటాడు, ప్రార్థనా పరుని దగ్గర ప్రార్థనా పరులే ఉంటారు కానీ లోకంలో ఉంటున్న మనుషులు ఉండలేరంట. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనా పరులతో సహవాసం ఎవరంటే ప్రార్థనా పరులే. ఎందుకంటే ఒక ప్రార్థనా పరుడి యొక్క బాధ ప్రార్థనా పరుడికి మాత్రమే అర్థమవుతుంది. కనుక ఈ ప్రార్థనా పరుడైన ఎలీయా ఒక్కడే మిగిలిపోయినప్పుడు కూడా ఒక్కడు భయపడలేదండి. ఆ ఒక్కడు పర్వతాలు బ్రద్దలవుతా ఉంటే భయపడలా, భూకంపం కలుగుతూ ఉంటే భయపడలా, మెరుపులు పుడతా ఉంటే భయపడలేదు. కానీ అలాగనే కూర్చొని ప్రభు నువ్వు ఏం చేస్తావు వచ్చి నాకు ప్రత్యక్షం అవ్వాలంతే, నన్ను బలపరచాలంటే, ఏ ఉద్దేశం కొరకైతే నన్ను అక్కడి నుండి లేపి ఇక్కడికి నడిపించావో ఆ ఉద్దేశం నాలో నువ్వు నెరవేర్చుకోవాలంతే అని చెప్పి నిలబడ్డాడు. హల్లెలూయా. నిలబడి దేవుని సన్నిధానంలో. ఈరోజు మనం నిలబడకుండా పరిగెడతా ఉన్నాం. ఈరోజు నిలబడకుండా దేవుని సన్నిధానంలో నిలబడకుండా పరిగెడతా ఉన్నాం కాబట్టి మనకు స్వరం వినబడ్డాం. నిలబడకుండా ఎక్కడెక్కడో పోయి ఆయన సన్నిధానంలో లేకుండా ఎక్కడెక్కడో కనబడుతున్నా కనుకనే దేవుడు స్వరం మనకు వినబడ్డం లేదు. ఈరోజు అందుబాటులోకి రావాలి. ఈరోజు శిష్యరికం అని అంటే సామాన్యం కాదు. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే విశ్వాసులుగా పిలవలే, శిష్యులుగా పిలిచినాడు. శిష్యుడు ఎలా ఉండాలంటే వాడి పని వాడు చేసుకోవాలి, దేవుని పని కూడా చేయాలి. ఆమేన్. వారిని వారు సరి చేసుకోవాలి, ఇంకొకరిని కూడా సరి చేయాలి. ఆమేన్. వారిని వారు ఆత్మలో నడిపించుకోవాలి, ఇంకొకరిని కూడా దేవుని చెంతగా ఆత్మని కూడా నడిపించాలి. ఆమేన్. అలాంటి వాడే శిష్యుడు. ఇక్కడ ఎలీషా వచ్చిన తర్వాత ఎలీషా చెప్పింది ఏమో తెలుసా? అయ్యా ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి తన దగ్గర ఏ ఎడ్లయితే ఉన్నాయో, ఏదైతే దున్నుతా ఉన్నాడో వాటంతటిని వధించి అక్కడ వంట చేసి, ఆ తర్వాత అక్కడ ఒక మాట రాయబడింది, వారు భోజనం చేసిన తర్వాత అతను లేచి ఎలీయా వెంబడి వెళ్ళి అతనికి ఏం చేశాడంటే ఉపచారము చేయించుండెను. ఈరోజు ఉపచారం చేసే శిష్యులు కావాలి సంఘంలో. ఈరోజు ప్రభువుకి పరిచర్య చేసే శిష్యులు కావాలి.
ప్రభువుని ప్రేమను అర్థం చేసుకుని ప్రభు కొరకు ప్రాకులాడే ఒక భావం కలిగిన ప్రార్థనా పరులు కావాలి. ప్రభు ప్రేమను అర్థం చేసుకొని ప్రభు ఈ లోకంలో జరుగుతుంటున్న పరిస్థితులు అంతటిని చూసి కన్నీళ్లు గార్చే శిష్యులు కావాల. హల్లెలూయా. అంతేగాని అవసరతల కొరకు ప్రార్థనలు చేసుకొని మాయమైపోయే గుంపు కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది ఎలాంటి గుంపు అంటే అవసరతల కొరకు ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా దేవుణ్ణి మరిచిపోని గుంపు కావాలి దేవునికి. హల్లెలూయా. మాయమయ్యే గుంపు ఎంతో మంది ఉన్నారు. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వస్తే అందరికీ నా యేసే స్వస్థత అనుగ్రహించినారంట. అందరికీ స్వస్థత అనుగ్రహిస్తే ప్రభు దగ్గరికి వచ్చి దేవుడు ఎంతమంది తెలుసా? తిరిగి ఎంతమంది? ఒక్కడే. ఎంతమంది వచ్చినారు? ఒక్కడే వచ్చినారు. 9 మంది రాలా. నా యేసే అంటారు, మిగతా 9 మంది ఎక్కడరా అని అంటే వాళ్ళ గురించి నాకు తెలియదయ్యా, నేను మాత్రం నువ్వు చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని మీ దగ్గరికి వచ్చినాను అని చెప్పి అంటారు. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం ఒక్కడే. అక్కడ కూడా విశ్వాసాన్ని కనబడించింది ఒక్కడే. ఈరోజు ప్రభుకి గుంపు కాదు కావాల్సి, ప్రభుకి కావాల్సింది అంటే ఒక్కడు కనపడాలి. గుంపులో ఒకడు కనపడాలి. ఆ గుంపులో ఒక్కడిగా నేను ఉండాలి అని చెప్పి మనం అనుకోవాలి. హల్లెలూయా. కనుకనే ఇక్కడ అంటున్నాడు, ఆయన వెతుకుతా ఉన్నాడు. అంటే ఎవరిని వెతుకుతా ఉన్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. 14వ అధ్యాయము 2-3 వచనాలు. వివేకము కలిగి వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడు. ఆమేన్. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. హల్లెలూయా. కానీ ఒక్కడి కోసం ప్రభు ఎదుగుతా ఉన్నాడండి, ఎదురు చూస్తా ఉన్నాడు. ఇంకొక మాట కూడా ఉంది. ఒక మాట చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం. ఎందుకో మన సంఘముతో ప్రతిసారి ఈ మాట మనం తగులుతా ఉంది. ప్రతి రోజు తగులుతా ఉంది ఈ మాట. ప్రతి ప్రార్థనలో ఎక్కడో మనం తక్కువైనట్టు ఉన్నాం ప్రార్థనలో. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలా. హల్లెలూయా. ఒక్కడైనా కనపడలా. ఈరోజు ప్రభుకి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే అందరంత దూరముగా ఉంటున్న వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించి. నువ్వు అందుబాటులో ఉంటే ఏంటో తెలుసా? ప్రార్థనలో కనపడతావు. అందుబాటులో ఉంటే పరిచయంలో కనపడతాం. అందుబాటులో ఉంటే సువార్తలో కనపడతాం. అందుబాటులో ఉంటే దేవుని యొక్క ఆశ ఏదైతే ఉందో దాన్ని చేయడానికి దేవుని ఎదుట కనపడతాం. అందుకే సమూయేల్ అని చెప్పి పిలుస్తా ఉంటే సమూయేలు పిలిచినప్పుడంతా లేచి చూస్తా ఉన్నాడు. పిలిచినప్పుడంతా లేచి ఎవరు పిలిచారు నన్ను అని చెప్పి తన యొక్క గురువు గారి ఏలి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. సమూయేల్ అని చెప్పానంటే మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్తాడు. సమూయేలుకి తెలియ పిలిచింది ఎవరో. కానీ సమూయేలు ఎలా ఉన్నాడు అంటే అందుబాటులో ఉన్నాడు. హల్లెలూయా. నిద్రలో కూడా మనం ఎలా ఉండాలంటే, దేవునికి ఎలా ఉండాలంటే చెప్పండి ఒకసారి, అందుబాటులో ఉండాలి. ఎలా ఉండాలి? అందుబాటులో ఉండాలి. ఒకసారి ఒక ఆయన సేవకుడు రాత్రి అంత మంచి పరిచర్య చేసి అలసిపోయి వచ్చి పడుకున్నాడంట. వచ్చి పడుకొని నిద్రపోతున్నాడు. హాయిగా పడుకొని నిద్రపోదాం అని చెప్పి ఇంకంత నిద్రపోవడానికి అంత సిద్ధమైపోయాడు. అప్పుడే 12-11 అవుతుంది టైం. ఇంకా సరే పడుకుందామని చెప్పి పడుకుంటే ప్రభు అన్నారంట, లేచి ఎదురుగా ఉంటున్న కొండల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పు అన్నాడంట. హల్లెలూయా. ఎదురుగా ఉంటున్న కొండల దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు అని చెప్పానంటే వెంటనే నేను అన్నాడంట, అయ్యా ఈ రాత్రిలో ఎవరుంటారయ్యా? ఈ రాత్రిలో నేను అక్కడికి వెళ్తే ఎందుకయ్యా? ఏదో ప్రశాంతంగా 2-3 రోజుల్లో నాకు నిద్ర లేదు, ఈ రోజన్నా నిద్రపోదాం అని చెప్పి అనుకున్నాను. కాస్త నిద్రపోని ప్రభు అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తా ఉంటే మళ్ళీ అన్నాడంట, లేచి ఆ కొండల దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? సువార్త చేయి అంతే. వెంటనే వెళ్ళాడు. సమీపంగా ఉన్న సేవకుడు కాబట్టి, దేవునికి అందుబాటులో ఉంటున్న సేవకుడు కాబట్టి వెళ్ళాడు. తిరిగి అక్కడికి వెళ్ళి ఆ కొండల దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒకే అరుపు,
నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకోసం అంటే ప్రతి పాపిని నరకం నుంచి విడుదల చేసి, నరకం నుంచి పడకుండా తప్పించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీ పాపములు ఒప్పుకోండి అని చెప్పి సువార్త చేస్తున్నాడు. సువార్త చేసి దేవుడు తనకి చెప్పిన ఆ మాటలు నెరవేర్చి మళ్ళీ వచ్చి పడుకొని నిద్రపోయినాడంట. నిద్రపోతే 2 రోజుల తర్వాత ఆ తలుపు ఎవరో తట్టారు. ఆ సేవకుడి ఇంటి తలుపు ఎవరో తట్టారు. ఓపెన్ చేసి చూస్తే చేతి నిండా కవర్లు గివులు బలంగా ఉన్నాయి. ఎవరండి మీరు అని చెప్పి చూస్తే అని అంటే వాళ్ళు అన్నారంట, అయ్యా ఒక 2 రోజుల ముందు అలాంటి టైంలో ఆ కొండల దగ్గరికి వెళ్ళి చనిపోదాం అని చెప్పి అనుకున్నానయ్యా. ఆ సమయంలో మీరు వచ్చి మాకు సువార్త చెప్పారు, యేసుని గురించి చెప్పారు. ఆ మాట మేము నమ్మి ఆ తర్వాత మా జీవితాన్ని మేము మార్చుకున్నాం, చనిపోవాలన్న ఆలోచన మార్చుకున్నాము. ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈ రోజున అప్పుల సమస్యలో కూరుకుపోయిన నన్ను దేవుడు విడుదల కలగ చేసి ఒక అద్భుతమైన సహాయం నాకు అందించాడు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి తనకుంటున్న తన కృతజ్ఞతగా ఆ సేవకునికి వచ్చి తను కనపరుచుకున్నాడు. నా ప్రియమైన వాళ్ళ నిద్రలో కూడా మనం ఎలా ఉండాలి దేవునికి చెప్పండి ఒకసారి, చెప్పండి. అందుబాటులో ఉండాలా. నిద్రపోతా ఉంటాం, టక్కన ఒక సమస్య కొరకు ప్రార్థన చేయమంటాడు దేవుడు. కొన్నిసార్లు అది క్లోజ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దేవుడితో ఒక ఐక్యత కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లేచి ప్రార్థన చేయంటాడు. అలాంటి టైంలో ప్రభా కాదు ప్రభా అని చెప్పి అనుకోవద్దు. నువ్వు లేచి ప్రార్థన చేయి, ఖచ్చితంగా దానికి ఒక రిజల్ట్ వస్తుంది. ఆ ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. అందుకే ఎలియాని తీసుకుని వచ్చి ఎక్కడ పడేశాడంటే హోరేబు గుహలో. ఎందుకున్నాడంటే హోరేబు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ప్రార్థన మరణ భయం నుండి మనల్ని ఏం చేస్తుందని తెలుసా, తప్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అప్పుల సమస్య నుండి మనం తప్పిస్తుంది. ప్రార్థన నీకు ఉంటున్న శత్రువుల దగ్గర నుండి నీకు విడుదల కలగజేస్తుంది. ప్రార్థన నీ బలహీనతల నుండి నిన్ను తొలగిస్తుంది. ప్రార్థన ఏదైనా నీ జీవితంలో చేయగలుగుతుంది. హల్లెలూయా. కనుకనే నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఎలీయా వచ్చిన చోటు ఏంటి అనంట హోరేబు పర్వతం. దేవుడు అందుబాటులో ఉంటున్న స్థలము. అక్కడ మనం కూడా ఎలా ఉండాలంటే అందుబాటులో ఉండాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, ప్రభా నేను అందుబాటులో ఉంటాను. ప్రభా నువ్వు ఏ సమయం పిలిచినా నేను పలకడానికి సిద్ధంగా ఉంటాను. నువ్వు ఏ పని అప్పగించినా దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నువ్వు నాకు ఇచ్చిన ఈ తలాంతులను నీ కొరకు ఉపయోగించడానికి నేను సిద్ధంగా ఉంటాను. నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని నీ కొరకు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాను. నువ్వు నాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నీ కొరకు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాను. కొంతమందికి అన్ని ఇచ్చుంటాడు ఎలియా లాగా. కానీ ఎలియా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాడు, నిద్రపోతాడు, పడుకొని నిద్రపోతాడు. కొంతమంది సంఘములో గొప్ప గొప్ప తలాంతులు ఉంటాయి, మాస్టర్ గారికి కూడా ఉండదు అంతటి స్వరం వాళ్ళకు ఉండదు. అలాంటి తలాంతు వాళ్ళకు ఉండదు, కానీ వీళ్ళకు ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించాలి. కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మిమ్మల్ని మీకు ఒక మాట చెప్పనివ్వాలి. ఏంటంటే ఒక్క తలాంతు ఇచ్చిన వాడు ఈయన కఠినుడు అని చెప్పి ఏం చేశాడంటే దాన్ని పూడ్చిపెట్టాడంట. పూడ్చిపెట్టిన తర్వాత జరిగిందేమో తెలుసా? పూడ్చిపెట్టిన తర్వాత జరిగింది ఏంటి? వాడి నాశనం వాడే తెచ్చుకున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన, నీకు ఇచ్చిన చిన్న తలాంత్ అయినా పెద్ద తలాంత్ అయినా అది ఏదైనా సరే, అది ప్రభు కొరకు దాన్ని అందుబాటులో ఉంచు. ప్రభు వచ్చినప్పుడు నువ్వు దాన్ని వినియోగించి ప్రభు కొరకు కొంతమందినైనా సంపాదించు, కొంతమందైనా దేవుని కొరకు ప్రార్థన చేసేటట్లుగా మార్చు, కొంతమందినైనా దేవుని సముఖంలోనికి తీసుకొచ్చి నిలబెట్టు. ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక ఈ ఎలీయా చేసిన పని, ఆ యొక్క హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు మాట్లాడిన తర్వాత ఎలీషాను నిలబెట్టాడు. ఆమేన్, ఆమేన్. ఈ ఎలీషా దగ్గర ఉంటున్న అభిషేకము 2 అభిషేకము, సాధారణమైన అభిషేకం కాదు అది. ఆ 2 అభిషేకముతో ఎలియా కన్నా కూడా ఎలీషా ఎలా వాడబడాడంటే అద్భుతంగా వాడబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతంగా నేను వాడుకున్నాను కాక. ఆమేన్. ఎప్పుడు వాడుకుంటాడు? నువ్వు అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా దేవుడు కూడా మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. కాబట్టి ఆదాముకు లేకపోయింది ఇచ్చే కొద్దిగా ఆయన అందుబాటులో లే. తోమ యేసుక్రీస్తు గురించి ఎరిగినప్పటికీ కూడా ఆయన అందుబాటులో లే. ఎలియాకి అభిషేకం ఉన్నప్పటికీ ఆయన అందుబాటులోకి లే. కానీ ఈరోజు సంఘం
ఆయన ఎదురు చూస్తుంటున్న సంఘము అందుబాటులో ఉండాలని చెప్పి దేవుడు ఆలోచన కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు సంఘమైన మనము దేవునితో ఒక తీర్మానం చేయాలి. ప్రభు, వాళ్ళు లేకపోయినా నేను నీ కొరకు అందుబాటులో ఉంటాను ప్రభు. చూడండి, అందుబాటులో లేని తోమాను వెతికి మళ్ళీ ప్రభు వచ్చినాడండి. అందుబాటులో లేని ఆ తోమాను వెతికి ప్రభు వస్తేనే ఇండియాకి సువార్త వచ్చింది. ఇండియాకి ఆశ్చర్యమైన సువార్త అందింది. హల్లెలూయా. ఆ తర్వాత అందుబాటులో లేని ఆ ఆదామును వెతికి ప్రభు వచ్చిన తర్వాత ఆదాము కొరకే దేవుడు ఏం చేశాడు అంటే తిరిగి ఈ లోకానికి రావడం జరిగింది. అందుబాటులో లేని ఆ యొక్క ఎలియాని తీసుకుని వచ్చిన తర్వాత ఎలీషా లాంటి ఒక గొప్ప దైవజనుడు కూడా రావడం జరిగింది. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అందుబాటులో ఉందా? దేవా, నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను ఉంటాను, పలుకుతాను ప్రభు. నువ్వు నాకు చెప్పినప్పుడు నేను చేస్తాను ప్రభు. నా విశ్వాసాన్ని నేను కనపరుచుకుంటానయ్యా, నా తలాంతు నేను ఉపయోగిస్తానయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునికి ఒక తీర్మానం చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఎలియాని ఆస్వాదించినట్లుగా, ఎలీషాని ఆస్వాదించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఆస్వాదించును గాక.